ప్రీవియస్ లాగ్లో అయితే చూపించాను కదా, గోధుమలు అండ్ బియ్యం కడిగి ఎండకు పెట్టామని చెప్పి. సో ఇంకా ఈరోజు అయితే పట్టించడానికి అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకా యాక్చువల్లీ ఈ షాపు చాలా రోజుల నుంచి క్లోజ్ ఉంది, వాళ్ళు ఊరు వెళ్ళారంటే, ఇంకా అందుకని ఇంకా ఈరోజు అయితే పట్టించడానికి తీసుకొచ్చామన్నమాట. అందుకే ఇన్ని రోజులు డిలే అయిపోయింది. గోధుమ పిండి ఏమో ఒక 10 kgs అయితే పట్టించాము, అండ్ బియ్యం పిండి ఏమో జస్ట్ ఒక 2 kgs అయితే పట్టించాము. బియ్యం పిండి యాక్చువల్లీ దేనికంటే నార్మల్గా ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ ఐటమ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా బియ్యం పిండి అయితే అవసరం వస్తుంది. అండ్ ఈ గోధుమ పిండి తెలిసిందే కదా, చపాతీకి కానీ పూరికి కానీ లేదంటే ఇంకేదన్నా స్వీట్ ఐటమ్కి కానీ ఈ గోధుమ పిండి అయితే ఇంకా పట్టిస్తున్నారనమాట. ఈ పిండి మాకు 2 or 3 months అయితే కంపల్సరీ వస్తుంది. మేము చాలా రేర్గా పూరి అయితే చేసుకుంటాము, అండ్ చపాతీ అయితే ఇంకా ఎప్పుడు కావాలనుకుంటే ఇంకప్పుడు చపాతీ అయితే చేసుకుంటాం. మోస్ట్లీ మాకు చపాతీకే అయిపోతుంది అనమాట ఈ పిండి అయితే. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఫ్యాన్ కింద అయితే పెట్టాము, చాలా వేడి ఉంటుంది కాబట్టి, అలాగే డైరెక్ట్గా స్టోర్ చేసుకోవద్దు కాబట్టి ఇంకా ఫ్యాన్ కింద అయితే పెట్టాము. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.